వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ఇప్పుడు మనకు ఏదైతే ఎమ్మెల్సీ ఒకవైపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనకు రాబోతున్నాయి. ఈ రెండిట్లో పూర్తిగా బీసీలకు ప్రధాన పాత్ర పోషించాలా, దానికి వాళ్ళకు సీట్లు ఇవ్వాలి. ఏదైతే ప్రధానంగా ఉన్న పార్టీలన్నీ ఈ బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీ అధ్యక్షుల్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అటు పార్లమెంట్ ఎలక్షన్లో కావచ్చు, ఇటు అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, ఎక్కువ శాతం ఓసీలకే సీట్లు ఇచ్చిన ఈ ప్రధాన పార్టీలంతా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇటు గ్రాడ్యుయేట్ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, బీసీలకు ముందు చాయిస్ ఇచ్చే కనిపిస్తుందా ఇప్పుడు వీళ్ళని చూస్తే? ఇప్పుడు గత కాలంలో ఓసీలకు ఇవ్వడం పార్టీలకు అనవాయితీగా మారింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. అగ్రకులాలకు టికెట్లు ఇస్తే ఒడగొట్టింటికి పంపిస్తామంటారు బీసీ సమాజం అంతా బీసీలను మేము ఎన్ని రోజులు ఓట్లు వేయాలి, ఎన్ని రోజులు అగ్రకులాలను గెలిపించాలని చెప్పి అగ్గాయి మండుతున్నారు. ఈరోజు అధికారంలో రాకముందు గెలుపు గుర్రాలని చెప్పి మీరే టికెట్లు ఇస్తారు. నేను అంటున్నా, 2% 3% లేనోళ్ళు గెలుపు గుర్రాలు ఎట్లయితారు? 90% ఉన్నోడు గెలుపు గుర్రాలు అవుతాడా? 9% లేనోడు గెలుపు గుర్రాలు అవుతాడా? ఇది రాజకీయ పార్టీలు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి మేము 34 టికెట్లు బీసీలకు ఇస్తామన్నది. లాస్ట్కు 22 టికెట్లు ఇచ్చి మొండి సైజు చూపించారు. అదే పోనీలేవో నియంత్రణ ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ పార్టీ సరే రాని అధికారంలోకి అనుకున్నాం. అధికారంలోకి వచ్చినాక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 6 టికెట్లు ఇచ్చి బీజేపీ 5 టికెట్లు బీసీలకు ఇస్తే కాంగ్రెస్ 3 టికెట్లు ఇచ్చింది. అంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని రాహుల్ గాంధీ అంటుంటే, ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మా నాయకుడని చెప్పుకుంటున్నటువంటి ఇక్కడ ప్రభుత్వము బీసీలకు ఎందుకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తుంది? అంటే రాష్ట్రంలో ఉన్నది రెడ్డి కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా? ఇప్పుడు నడిచే ప్రభుత్వం రాహుల్ ప్రభుత్వమా, రెడ్డి ప్రభుత్వమా? అంటే అంత పెద్ద మాట్లాడాల్సి వచ్చింది. ఒకవైపు బీసీఏ టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఒక నిర్ణయాత్మకమైన శక్తి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీపీసీసీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరూ ఉమ్మడిగా తీసుకునేటువంటి అవకాశం. దీనిని ఇలా మొత్తం ఎట్లా చేసిరంటే, ఎవరైతే డబ్బు ఉంటుందో ఎన్నికల రంగానే చాలు 100 కోట్లు ఓడబెడతాడు. అదేవిధంగా ఓన్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఎట్లనన్నా రాని, ఏ విధంగానైనా దోపిడీ చేయని, ఏడనన్నా గట్టని. తెలంగాణలో 3 సామెత ఉంది, ఆ బర్రె ఏడనన్నా గట్టని వచ్చి మా దొడ్లు వినాలి. ఇవాళ వీళ్ళు కూడా ఎక్కడనన్నా దోపిడీ చేయని, పేద విద్యార్థులను రక్తం తాగి ఫీజుల పేరు మీద జలగల్లాగా వసూలు చేసి 100 కోట్లు సంపాదించినా పర్వాలేదు మాకు, కానీ మా దాంట్లో 100 కోట్లు పెట్టాలి, టికెట్ తీసుకోవాలి, గెలవాలంటారు. అది కాలం చెల్లిందని మేము అంటున్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం చేశారు, ఎంపీ ఎన్నికలు చేశారు, ఎమ్మెల్సీ ఎన్నికలన్నా బీసీలకు ఇచ్చి న్యాయం చేయాలి. న్యాయం చేయండి, కులగణన ఎందుకు చేసినా అని అడుగుతున్నా. బీసీలు ఆర్థికంగా బలంగా లేరని పార్టీలు టికెట్లు ఇస్తలేవా? ఓట్లు మా దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక పరమైన అంశాలు ఎందుకు వస్తాయి? మీరే అన్నారు కదా, ఓట్లు బీసీలు అయ్యి 90% బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అయినప్పుడు 9% ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తే గెలుస్తారా? ఎవరు ఓట్లు వేస్తారో గెలుస్తాం. మీరు బీసీలకు ఇస్తే మేము గెలిపించి మీ పార్టీలకు పంపిస్తాం, మేము గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇస్తాం. మీరు బీసీలకు ఇవ్వకపోతే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదకు గతంలో స్వామిగౌడ్ గారు గెలిచారు కదా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ గారు గెలిచారు కదా, అది బీసీల కాన్స్టెన్సీ కదా. మరి ఓసీలకు టికెట్ ఇస్తారు, రెడ్డికి టికెట్ ఇస్తారు. మరి రెడ్డికి టికెట్ ఇచ్చే ఇట్లా రెడ్లకు టికెట్లు ఇచ్చుకుంటూ పోకుండా బీసీ కులగణన ఎందుకు చేసిరు? మీరు చెప్పండి. బీసీ కులగణన టైంపాస్ కోసం చేసినాం, మేము రెడ్లకే ఇస్తాం తప్ప బీసీలకు ఇవ్వమని అనౌన్స్ చేయండి. వాళ్ళ రాజకీయ పతనం ఆ రోజే స్టార్ట్ అయినట్లు లెక్క. ఇప్పుడు కులగణన జరిగిన తర్వాతే స్థానిక సంస్థలోకి వెళ్తామన్న వాళ్ళు, కులగణన పూర్తిగా జరిగిందా? స్థానిక సంస్థలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు? కులగణన కేవలం 80 నుంచి 90% మధ్యనే జరిగింది, 100% జరగలేదు. కులగణన మీద మొత్తం ఇప్పుడు స్తబ్దతగా ఉన్నది. కులగణన వరకు ఎంతవరకు వచ్చింది, ఏం చేశారు, దాని కథ వచ్చింది. ఇలా ఇందిరమ్మ ఏదో రేషన్ కార్డులు ఇస్తాం, కులగణన డేటా ఆధారంగా ఇస్తామని. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అట. అది కులగణన కంప్లీట్ అయిందా కాదా తెలియదు, కులగణన ఎంతవరకు వచ్చిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు కులగణన కావాలంటున్నారు, కులగణన ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. ఏమైనా సిగ్గులజ్జ ఉందా అని అడుగుతున్నా. ఈ కులగణన మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత, ఇది ప్రజల ముందు ఉంచిన తర్వాత, ఇది పబ్లిష్ చేసిన తర్వాత, ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరు ఎంత ఉంది, ఆర్థికంగా ఎంతురు, సామాజికంగా ఎంతురు, ఇదంతా చూసిన తర్వాత మీరు కులగణన ఆధారంగా అన్నిటికీ వర్తింపజేయాలి.
ఇది ఏమీ లేదు ఎట్లా అంటారు? కులగణన జరిగితే బీసీలకు ఎటువంటి లాభం ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడున్న అధికార పార్టీలో వచ్చి పూర్తి ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే లీడర్స్గా ఉన్నారు. బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి కులగణన జరిగిన తర్వాత. కులగణన జరిగేదే మా వాటా మాకు దక్కడానికి. కులగణన మా వాటా మాకు దక్కకపోతే కులగణన మాకు ఎందుకు? నెత్తి మీద కొట్టుకోవడానికా? కులగణన దేనికోసం చేసిర్రు? ఇలా ఎవరిని మోసం చేస్తారు? ఎన్నేళ్ళు మోసం చేస్తారు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎన్ని రోజులు దగా చేస్తారు? దగా పడడానికి మేము సిద్ధంగా లేము. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ మేము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సపోర్ట్ చేస్తాం, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడతాడు. మిత్రపక్షాల అభ్యర్థులంతా అగ్రకులాలే కూర్చున్నారు, వాళ్ళకి మద్దతు ఇస్తారు. ఉన్న గ్రాడ్యుయేట్స్ అన్న బీసీలకు ఇవ్వాలి కదా. బీసీలకు ఇవ్వకుండా ఎట్టా మీ తాత జాగిరా? ఓటు మీ చేతిలో బీఫామ్లు ఉంటే మా చేతిలో ఓట్లు లేవా? మీరు బీఫామ్లు ఉన్నాయని విరవీగుతున్నారు, మా చేతిలో ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లతోటి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ పేరుతో దాదాపు 30 ఏళ్ళు ఉద్యమాలు జరిగినాయి. ఇప్పటికి కూడా స్టేట్లు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బీసీ ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుందా? 100% చేయాలి. మీరు చేయకపోతే ఇదే కొలిమంటుకుంటుంది. ఒక్కొక్క సామాజిక అంశము మీద మేము రేపు అన్ని పాయింట్అవుట్ చేస్తాము. రేపు ప్రజల ముందు బీసీ సమాజం ముందు ఉంచుతాము. మీరు ఈ వ్యతిరేక వైఖరి మార్చుకుంటే ఓకే, వ్యతిరేక వైఖరి మార్చుకోకుండా రాహుల్ గాంధీ గారు చెప్పిన గైడెన్స్ ప్రకారం పోతే ఓకే. రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేకుండా, గతంలో ఇందిరా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ ఎంత పెట్టుకున్నారో ఇప్పుడు విలువ లేకుండా పోతే మాత్రం మీకు కూడా ఖచ్చితంగా మీ గోరి మీరే కట్టుకుంటారు. మీ రాజకీయ పతనం మీ చేతులారా మీరే జరగొట్టుకుంటారు. మేము అంటున్నాం సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వండి అని అంటున్నాం. 3 ఉన్నాయి, 3లో 2 బీసీలకు ఇవ్వాలంటున్నాం, 1 అగ్రకులాలకు ఇవ్వమని అడుగుతున్నాం. 3లో 2 బీసీలకు ఇవ్వకపోతే మాత్రం బీసీల సత్త ఏంది, బీసీల సంఘటిత ఐక్యత ఏంది, ఓటు విలువ ఏందో రేపు చూపిస్తాం. స్వతంత్ర అభ్యర్థులను పెడతాం, బరాబర్ ఈ అగ్రకుల అభ్యర్థులను ఓడిస్తాం. తర్వాత మా బీసీల సత్తా ఏందో చూపిస్తాం. అంటే జాజుల శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది అని ఒక సూచన వాళ్ళకి పంపిస్తుందా? ఇప్పుడు వీళ్ళు బీసీలకు టికెట్ ఇవ్వకపోతే అదే పని అవుతుంది. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి బీసీ ఉద్యమం రాజకీయ ఉద్యమంగా బీసీల రాజకీయ పోరాటంగా మారబోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు క్రైటీరియా ఇప్పుడు నేను కాదు, బీసీలు జాదుల శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే కాదు, జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. అంటే కాబట్టి మీరు మాట అన్నారు బీసీలకు సావలకు చెప్తే దినాలకు వస్తారని మీరు ఒక మాట అన్నారు. మీ అందరిని ఇంతవరకు కూడగట్టి ఎలక్షన్లోకి తీసుకెళ్తారు. అయితే అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశాల్లో బీసీలు ఏంటంటే మర్యాదస్తులు, ఎవరిని ఏమనరు. కానీ గిల్లితే ఊకుంటారా? మమ్మల్ని వచ్చి మా దగ్గరికి వచ్చి గిల్లుతుంటే ఊకుంటారా? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే కిందంగా గిచ్చుతున్నారు, మీదంగా నవ్వమంటున్నారు. ఇక నడవదు ఇది. సాంప్రదాయ ఓటు బ్యాంక్ రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు మాకు టికెట్ ఇస్తారా లేదా అనేది చూస్తారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీలు ఖచ్చితంగా ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకే ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మాత్రం బీసీలు ఒక రాజకీయ సంఘటిత శక్తిగా మారబోతున్నారు. ఈ బీసీలు యొక్క శకం ప్రారంభమవుతుంది. అంటే లాస్ట్ ఛాన్సా ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రధాన పార్టీలు అన్నిటికీ ఇవే చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏం లేదు, చేసుకోకపోతే బీసీ అభ్యర్థి నిలబెడతాం, చట్టసభలో పంపిస్తాం, బీసీల రాజకీయ శకం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అంతిమంగా మీ రాజకీయ అంతిమ గడియలు దగ్గర పడ్డాయి, రోజులు లెక్క పెట్టుకోవాలి వాళ్ళు. ఇది జాజుల శ్రీనివాస్ గారితో ఫేస్ టు ఫేస్. ఏదైతే ప్రధాన పార్టీలన్నీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలో పూర్తిగా బీసీలకి ముందు వేయాలని చెప్పేసి, ముందు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ ఒకవైపు మీటింగ్లు పెడుతూ నిరసనలు తెలుపుతూ చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రధాన పార్టీలు ఎంతవరకు బీసీలకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి, మళ్ళీ ఇతర వర్గాలకు ఇస్తాయి లేకుండా మళ్ళీ బీసీలకే ఇస్తాయి అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.